హలో మూవీ లవర్స్. సూత్రవాక్యం. షైన్ టామ్ చాకో, విన్సీ అలోసియస్లు హీరో హీరోయిన్స్ గా నటించిన లేటెస్ట్ మలయాళం మూవీ ఇది. సినిమా బండి ప్రొడక్షన్స్ బ్యానర్ లో యూజియన్ జోస్ చిరమల్ అనే కొత్త డైరెక్టర్ డైరెక్షన్ లో మన తెలుగు ప్రొడ్యూసర్స్ ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీ 2025 జూలై 11న మలయాళంలో థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఈ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా జూలై 25న థియేటర్స్ లో రిలీజ్ అవబోతుంది. ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. కోవిడ్ టైంలో యూత్ ని మోటివేట్ చేయడం కోసం కేరళ స్టేట్ లోని విదురా పోలీస్ స్టేషన్ లో చేపట్టిన కౌన్సిలింగ్ ప్రోగ్రామ్స్ ను ఇన్స్పైరింగ్ గా తీసుకుని ఒక డిఫరెంట్ స్టోరీతో ఈ మూవీని తెరకెక్కించడం ఒక హైలైట్ అయితే, ఈ మూవీ షూటింగ్ టైంలో తన కో యాక్టర్ షైన్ టామ్ చాకో డ్రగ్స్ తీసుకుని తనతో మిస్బిహేవ్ చేశాడని ఈ మూవీ హీరోయిన్ విన్సీ అలోషియస్ పబ్లిక్ గా చెప్పడం, ఆ తర్వాత షైన్ టామ్ చాకో తనకి బేషరతుగా క్షమాపణ చెప్పడం ఈ మూవీ లైమ్ లైట్ లోకి రావడానికి ఇంకో రీజన్. యాక్చువల్ గా ఈ మూవీ ఒక మిస్టరీ థ్రిల్లర్. 2 hours 24 minutes డ్యూరేషన్ ఉన్న ఈ మూవీని మీరు మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. ఫస్ట్ హాఫ్ బోరింగ్ గా ఉంది, ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. ఫస్ట్ హాఫ్ తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుంది. ఓవరాల్ గా నాకైతే పర్లేదనిపించింది ఈ మూవీ. క్రిస్టో జేవియర్ కేరళలోని ఒక పోలీస్ స్టేషన్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్. సిఐగా తన డ్యూటీ చేయడంతో పాటు తన ఏరియాలోని ఒక లోకల్ స్కూల్లో చదివే స్టూడెంట్స్ కి ట్యూషన్స్ కూడా చెప్తుంటాడు. ట్యూషన్స్ చెప్పడంలో క్రిస్టో జేవియర్ కున్న ఎక్సలెంట్ స్కిల్స్ వల్ల తన ట్యూషన్స్ కి బాగా అలవాటైపోయిన స్టూడెంట్స్ తమ రెగ్యులర్ స్కూల్ క్లాసెస్ కి బంక్ కొట్టడం స్టార్ట్ చేస్తారు. దీంతో ఆ లోకల్ స్కూల్ టీచర్ నిమిషాకి సిఐ క్రిస్టో జేవియర్ కి మధ్య విభేదాలు చెలరేగుతాయి. ఈ ప్రాసెస్ లో అనుకోకుండా వివేక్ అనే ఒక వ్యక్తి అదృశ్యమైపోతాడు. ఆ పర్సన్ ఆచూకుని కనుక్కోవడానికి సిఐ క్రిస్టో జేవియర్ చేసే ఇన్వెస్టిగేషనే ఈ మూవీ బేసిక్ స్టోరీ. వివేక్ మిస్సింగ్ కేసు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో బయటపడ్డ ఇంకో మర్డర్ కేసులో హత్యకు గురైన అమ్మాయి ఎవరో సిఐ క్రిస్టో జేవియర్ కనుక్కోగలిగాడా? వివేక్ మిస్సింగ్ కేసుకి ఆ అమ్మాయి మర్డర్ కేసుకి ఏదైనా లింక్ ఉందా? ఇంతకు ఈ రెండు కేసుల్లోని కల్ప్రిట్స్ ను క్రిస్టో జేవియర్ పట్టుకోగలిగాడా? చివరికి ఈ మూవీ ఎలా ఎండ్ అయిందనేదే ఈ మూవీ మిగతా కథ. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ మూవీ కథ కొత్తగా అనిపించింది. అన్నెసరిగా అనిపించే కొన్ని సీన్స్ వల్ల ప్రీ ఇంటర్వెల్ వరకు ఇదే మూవీరా బాబు అనిపించింది. కానీ ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం మూవీ సెకండ్ హాఫ్ మీద మంచి క్యూరియాసిటీని జనరేట్ చేసింది. సెకండ్ హాఫ్ లో మూవీ కథను మిస్సింగ్ కేసు ఇన్వెస్టిగేషన్ నుంచి మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ కి షిఫ్ట్ చేయడంతో పాటు సెకండ్ హాఫ్ లో వచ్చే సీన్స్ కి ఫస్ట్ హాఫ్ లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ని లింక్ చేస్తూ ఎక్సలెంట్ గా ప్లాన్ చేసుకున్న స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ ని ఎంగేజ్ చేసిన రైటర్ రెజిన్ బాబు, డైరెక్టర్ యూజియన్ జోస్ చిరమల్లు ఓవరాల్ గా మూవీ పర్లేదనిపించేలా ఎండ్ చేశారు. ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేసే అన్ఎక్స్పెక్టెడ్ షాకింగ్ ట్విస్ట్లు పెద్దగా ఏం లేవు ఈ మూవీలో. కల్ప్రిట్స్ ఎవరో ఆడియన్స్ కి ముందే తెలిసినా ఆ కల్ప్రిట్స్ ని కనుక్కోవడం కోసం సిఐ క్రిస్టో జేవియర్ చేసే ఇన్వెస్టిగేషన్ రియలిస్టిక్ గా ఉండడం, తనకు ముందే తెలిసిన విషయాన్ని సిఐ క్రిస్టో జేవియర్ ఎప్పుడు తెలుసుకుంటాడు, ఎలా తెలుసుకుంటాడు అనే క్యూరియాసిటీతో ఆడియన్స్ ని మూవీ చివరి వరకు ఎదురు చూసేలా చేయడం నాకైతే నచ్చింది. కానీ ఇంత మంచి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ లో ఎక్సెసివ్ గా ఉన్న మెలో డ్రామాతో పాటు మూవీకి ఇచ్చిన ఎమోషనల్ ఎండింగ్ కూడా నన్నంతగా ఇంప్రెస్ చేయలేదు. సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బానే ఉన్నాయి. ఎడిటింగ్ ఇంకొంచెం బెటర్ గా ఉంటే బాగుండేది. సిఐ క్రిస్టో జేవియర్ గా షైన్ టామ్ చాకో యాక్టింగ్ డీసెంట్ గా ఉంది. నిమిషగా విన్సీ అలోషియస్ కూడా తన క్యారెక్టర్ కి తగ్గట్టు యాక్ట్ చేసింది. కానీ తన క్యారెక్టర్ ని ఈ మూవీ కథ ఒక పోలీస్ కు టీచర్ కు మధ్య జరిగే గొడవగా అనుకునేలా ఆడియన్స్ ను రాంగ్ ట్రాక్ లోకి తీసుకెళ్లడానికి పెట్టినట్టు అనిపించింది నాకైతే. మిగతా సపోర్టింగ్ క్యారెక్టర్ చేసిన యాక్టర్స్ అంతా తమ యాక్టింగ్ తో తమ రోల్స్ కి జస్టిస్ చేసే ప్రయత్నం చేశారు. ఫైనల్ గా చెప్పాలంటే కర్రా విరగలేదు, పాము చావలేదు అన్నట్టు మూవీ బాగుంది చూడండి అని చెప్పేలా లేదు, అలాగని బాలేదు చూడకుండా అని కూడా చెప్పలేను. డిఫరెంట్ కాన్సెప్ట్స్ ని ట్రై చేయాలనుకునే ఆడియన్స్ ఈ మూవీని ఒకసారి ట్రై చేయొచ్చు. జనరల్ ఆడియన్స్ మాత్రం మూవీ ఓటీటీలోకి వచ్చాక ట్రై చేస్తే బెటర్ అని నా ఒపీనియన్. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.